గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దాదాపు వారం రోజులు అవుతున్న పాప జాహ్నవి జాడైతే కనిపించలేదు. పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఆ కుక్కకి కూడా GPS అది అమర్చి ఈ పామాయిల్ తోటలోకి వదిలేశారు. ఆ కుక్క నుంచి అయినా ఏదైనా క్లూ వస్తుందని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. పాప తండ్రి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. గణేష్ కదా మీ పేరు? ఓకే. ఈ వారం రోజుల పాటు పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగింది? పోలీసులు మీతో ఏం మాట్లాడారు? ఎంక్వైరీ చేస్తున్నారని ప్రూఫ్ ఏం దొరకట్లేదు. ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ప్రూఫ్లు ఏం దొరకట్లేదు. పాప ఎటు సైడ్ ఉన్నది దొరకట్లేదు. అసలు శనివారం రోజు మధ్యాహ్నం పాప మిస్ అయిన రోజు, ఆ రోజు మీరు ఎక్కడున్నారు? తోటలో ఉన్నారు. 11:50 దాకా పాప నా దగ్గర ఉంది. వాళ్ళ అమ్మకి ఇచ్చేసి నేను కోరమండలు తీనాకి వెళ్ళాను. పాప లేదు. మీ ఆవిడ ఫోన్ చేసి చెప్పిందా పాప కనిపించట్లేదని? అది ఊళ్ళో వాళ్ళు కొండని పాప కనిపించిందని చూసాడంట ఒక అతను. అతను చూసిన తర్వాత అతను పాపను ఎత్తుకునే లోపల కొందరు కానీ తీసుకోవడం మానేసి ఊళ్ళో వాళ్ళు చెప్పారండి. ముగ్గురు వాళ్ళు చెప్పిన తర్వాత పరిగెట్టుకుంటూ వచ్చి చూస్తే పాప. ఊళ్ళో వాళ్ళు నీకు ఫోన్ చేశారా? ఫోన్ చేశారు. ఏం చెప్పారు వాళ్ళు? పాప పలానా దగ్గర కనిపించిందంట, మీరు ఇంటి దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా అని అడిగారు. నా దగ్గర లేదు అంతే. వెంటనే ఇమీడియట్గా ఎత్తుకోండి పాప. వెంటనే ఇంటికి వచ్చేసావు? వెంటనే ఇంటికి వచ్చి ఎత్తుకో, కానీ ఎక్కడ కనిపించదు. రాజకీయం ఆ సాయంత్రం వరకు వెతికారా? సాయంత్రం 6 దాకా 6 గంటల ఎత్తుకుని తర్వాత డిపార్ట్మెంట్ వెంటనే వచ్చి నెత్తికి అయినా సరే 300 మంది దాకా 300 మంది దాకా ఎతుకుతానే ఉన్నారు. మొత్తం అక్కడంతా పామాయిల్ తోట మొత్తం గుబురుగా, అంటే మనుషులు లోపలికి వెళ్తే కనపడినటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల మొత్తం 50 ఎకరాలు. ఆ చివర కొండ ఉంది. కొండ దగ్గర కూడా వెతుకుతున్నారు. ఎందుకు అంత దూరం వెళ్లే అవకాశం ఉందా? నెత్తిన రాజకీయాన్ని తెలుస్తుందేమో. చిన్న పాప కిలోమీటర్ పైన ఉంది కదా? 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. పాప కనిపించింది ఇంటికి కనిపిస్తుందేమో అని చెప్పి అంత దూరం వెళ్ళి వెతుకుతా ఉన్నారు. ఓకే. మీ ఆవిడ చెప్తోంది ఏదో గతంలో జనవరిలో ఒకసారి కారు విషయంలో గొడవ జరిగింది అంట కదా? వాళ్ళ మీద ఏమైనా అనుమానం లేదా? అవి కూడా ఎంక్వైరీ వాళ్ళు పిలిచారా? స్టేషన్ పిలిచినట్టున్నారు. నేను చూడలేదు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాలా? ఏమీ రాలేదు. మొత్తం ఎంక్వైరీలు చేస్తానే ఉంటున్నాను. ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. ఇంతవరకు ఒక్క చిన్న క్లూ కూడా లేదు. ఈ రోజుకి 7 రోజులు అవుతుంది. ఏమీ దొరకట్లేదు. ఓకే. సో నేను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిచారంట కదా, ఏం మాట్లాడారు పోలీసులు? అదే ఫస్ట్ నుంచి ఫ్యామిలీ గొడవలు గట్రా ఉన్నాయా మొత్తం అన్ని అడిగారు. కారు వాళ్ళు అన్ని చెప్పాను. అంతే అన్ని చెప్పావు? మొత్తం ఫ్రెండ్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ గా చెప్పాను. ఓకే. ఒకసారి గుర్తు తెచ్చుకో, ఏమన్నా గతంలో ఎవరితో గొడవ పట్టడం కానీ, ఈ కారు విషయం కాదు, అంతకు ముందు కానీ ఈ మధ్య కాలంలో? అంత ముందు గొడవలు ఏమీ లేవు. ఎందుకంటే తోటలోనే కదా ఉంటాం. బయట ఊర్లో మార్నింగ్ ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాం. నైట్ కూడా. ఈ తోటలోకి ఎవరెవరు వస్తుంటారు బ్రదర్? పల్లె వాళ్ళు పెడితే పల్లె వాళ్ళు వస్తారు, లేదా గుమ్మిస్తారు. అంతే. అంటే పనులు ఆ పామాయిల్ అంతా కట్ చేసి తీసుకెళ్తారు కదా? అవును, పల్లె వాళ్ళు వస్తారు. ఇంకెవరో రారు. వాళ్ళు ఎంతమంది వస్తారు పని ఉన్నప్పుడు? 10 మంది రావచ్చు, 5 రావచ్చు, 2 రావచ్చు, చెప్పలేం పని పెట్టి. ఈ 50 ఎకరాల కోసం అంత 5 మందేనా వచ్చేది? అంటే తక్కువ పెడుతున్నాం అనమాట. కొన్ని చెట్ల వరకే కట్ చేపిస్తున్నారా? కట్ చేస్తున్నా అలా పని అలా ముందుకు చేయాలి. ఆ రోజు పాప తప్పిపోయినప్పుడు శనివారం మధ్యాహ్నం కదా, ఆ టైంలో పనులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
ఒకరే ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నాడు. ఒకరు ఉమ్. ఇంకెవరు లేరు. ఎవరతను? అగ్రహారం కొండపవన్. అగ్రహారం నుంచి వచ్చాడు. ఓకే. అతను విచారించారా పోలీసులు? వెంటనే ఎంక్వైరీ చేశారు. అయినా సరే అతను కూడా సమాచారం లేదు. లేదు. ఓకే. అంటే ఎవరన్నా పాపని తీసుకెళ్ళిపోయారా అంటే సో పోలీసులు అన్ని సీసీ కెమెరాలు కూడా ఊరు బయట కూడా వెతుకుతా ఉన్నారు. ఎక్కడ కూడా కనిపించలా. అదే ఏం ప్రూఫ్ దొరకట్లేదు, అర్థం కావట్లేదు. ఈ రోజుకి 7 రోజులు పైన ఫుల్గా వర్కింగ్ చేస్తున్నారు. ఏంటిది? ఫుల్ వర్క్ చేస్తున్నారు 7 రోజులు కూడా. అయినా ఏమి అవును, ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరూ వెతుకుతా ఉన్నారు. ఆజుకేం తెలియదు. ఓకే. ఇప్పుడు కుక్క పాపతో పాటు ఉంది ఆ రోజు తప్పిపోయినప్పుడు. తర్వాత 2 రోజులు కుక్క కూడా కనిపించలా. 4వ రోజు 4వ రోజు వచ్చింది. అది ఎక్కడికి పోయింది, ఎక్కడికి వచ్చింది అన్నది కూడా తెలియలేదు కదా ఇప్పటివరకు. తెలియట్లేదు. అది వచ్చిందాక కూడా తెలియలేదు. 4వ రోజు ఆ కుక్క 4వ రోజు వచ్చినప్పుడు మీ ఆవిడ చున్నీ పట్టుకుని లాగి అరిచి ఏదో చేసింది కదా, ఆ టైంలో ఏమన్నా అనుమానం ఉందా మీకు? ఏమి లేదు, పాప వచ్చేస్తుంది అన్న అనుకున్నాం. కుక్క వస్తుంది కదా, పాప వచ్చేస్తుంది అనుకున్నాం. కానీ కుక్క ఒకటి వచ్చింది. ఓకే. మీకైతే ఇంకా అనుమానాలు ఏం లేవు? మనం అంత గొడవలు తెచ్చి అంత ఏమీ లేవు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఒక భరోసా ఇస్తున్నారా? మీ పాపని ఎలాగైనా కనిపెడతామని చెప్పి చెప్తున్నారా? ఏమంటున్నారు పోలీసులు మీతో? ఫుల్ ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాధపడి చేస్తున్నారు. అయినా ఎక్కడ దొరకట్లేదు. ఇప్పుడు నైట్ పగలు కూడా చేస్తున్నారు. అయినా అజ్జుకు తెలియదు. అది ఇప్పుడు కుక్కకు కూడా GPS కట్టేసి పామాయిల్ తోటలో వదిలారు ఈరోజు ఉదయమే. మరి ఎక్కడెక్కడ తిరుగుతుంది, పాప దగ్గరికి ఏమైనా వెళ్తుందేమో అని చూస్తా ఉన్నారు. వెళ్తే దొరికితే మంచిది. చూద్దాం, పాప సేఫ్గా తిరిగి రావాలని చెప్పి కోరుకుందాం. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అది పాప తండ్రి అయితే ఇంతవరకు ఒక క్లూ కూడా లేకపోవడంతో అతను కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంది. దాదాపు వారం రోజుల పాటు పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అందరూ కూడా వెతుకుతున్నారు. పామాయిల్ తోట లోపలికి వెళ్ళి మరి వెతుకుతున్నారు. కొండ దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు. ఎవరన్నా కిడ్నాపర్స్ తీసుకుపోయారా అంటే కూడా ఏమీ ఆనవాలు కనిపించట్లా.